హాయ్ అండి, అందరికి నమస్కారం. ఇన్స్టెంట్గా హెల్దీ లడ్డూని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఈ లడ్డు చాలా మంచిదండి. డైలీ ఒకటి తింటే మన ఆరోగ్యానికి చాలా మంచిది. దానికోసం ఒక ప్యాన్లో పావు కప్ వరకు పల్లీలు వేసుకొని కాస్త వేగినాకనే పావు కప్ వరకు బాదం వేసుకోండి. తర్వాత ఇది కూడా వేయించుకోవాలి, రెండు కలిపి ఒకేసారి. ఫస్ట్ మనం పల్లీలు వేయించుకున్నాక సగం వేగినాక తర్వాత బాదం కూడా వేసుకొని సగం అది కూడా వేయించుకోండి. మన కలర్ అనేది ఇలా చేంజ్ అవుతుంది. తర్వాత ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో పావు కప్ వరకు అవిసె గింజలు అంటారు వీటిని. ఇవి మనకు ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే మనకు హెయిర్ గ్రోత్కైనా లేకపోతే డైట్ ఫాలో అయిన వాళ్ళకైనా ఇది చాలా మంచిది. ఇది కూడా దూరగా వేయించుకున్నాను ఒక ప్లేట్లోకి పక్కన ఉంచుకోండి. తర్వాత పావు కప్ వరకు నువ్వుల్లో కూడా చాలా ఐరన్ ఉంటుంది కాబట్టి ఇది కూడా వేయించుకొని దీన్ని సేమ్ అవిసె గింజలు దాంట్లోనే వేసుకోండి. వీటిని సపరేట్ మిక్సీ పట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో 1 టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని పావు కప్ వరకు గోంద అంటారండి వీటిని. మీకు ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటుంది ఇది. దీని గురించి మీరు వివరాలన్నీ నెట్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు. ఇది కూడా చాలా మంచిది, ఆరోగ్యానికి చాలా బెనిఫిట్స్ ఉంటాయి వీటి వల్ల. ఇది కూడా నెయ్యిలో వేసుకొని లేకపోతే ఆయిల్లో అయినా వేయించుకొని పక్కన ఉంచుకోండి. తర్వాత మనం బాదం పల్లీలు మిక్సీ పట్టుకున్నాం, దూరగా వేయించుకున్నాం కదండి, అది కచ్చపెచ్చగా మిక్సీ పట్టుకోండి ఇలా పౌడర్ లాగా, అది పక్కన ఉంచుకోండి. తర్వాత సేమ్ అదేవిధంగా నువ్వులు, అవిసె గింజలు, తర్వాత దీంట్లోనే మనం వేయించుకున్న గోందని దీంట్లోనే వేసుకొని అవి కూడా కచ్చపెచ్చగా మిక్సీ పట్టుకోండి. మరి పౌడర్ లాగా మెత్తగా పట్టుకోకండి. మనకు లడ్డు నవ్వులుతుంటే మనకు నోటికి తగిలేటట్టు చాలా రుచిగా ఉండేటట్టు పట్టుకోవాలి. తర్వాత మనము 1 కప్పు వరకు బెల్లం తీసుకొని ఆ బెల్లంలో లైట్గా వాటర్ యాడ్ చేసుకోండి. మనకు బెల్లంలో కాస్త చెత్త అనేది వస్తుంది కాబట్టి ఈ బెల్లం వాటర్ని ఫిల్టర్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ వేయించుకున్నాం కదండి, ఆ పేనంలోనే అదే ప్యాన్లో ఈ బెల్లం కరిగినాక దాంట్లో వడకట్టుకుంటే సరిపోతుంది టీ జాలిలో. తర్వాత మనకు బెల్లం అనేది లైట్ తీగపాకం వస్తే సరిపోతుంది. మనకు చేతికి లైట్గా చూసారు కదా వీడియోలో, ఇలా లైట్గా వస్తే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో మనము మిక్సీ పట్టుకున్న పౌడర్లన్నీ యాడ్ చేసుకోండి. ఫస్ట్ మనం బాదము ఇంకా పల్లి మిక్సీ పట్టుకున్నాం కదండి కచ్చపెచ్చగా, అది ఫస్ట్ యాడ్ చేసుకోండి. అలాగే నువ్వులు, అవిసె గింజలు, అలాగే గోంద్ అది కూడా మిక్సీ పట్టుకున్నాం కదా, అది కూడా అది యాడ్ చేసుకొని ఈ పౌడర్లు బెల్లంలో బాగా కలిసేలాగా బాగా కలుపుకోండి. ఈ లడ్డూలు అనేది మీకు గట్టిగా రావాలంటే బెల్లం అనేది తక్కువ వేసుకొని చేసుకోండి. నేనైతే మనకు నోటికి మెత్తగా ఉండేటట్టు, ముసలి వాళ్ళు కూడా తినేటట్టు మెత్తగా ఉండేలాగా చేసుకున్నాను. తర్వాత బాగా కలుపుకున్నాక ఇప్పుడు దీన్ని వేడిగా ఉన్నప్పుడే ముద్దల్లాగా కట్టుకోండి. మనకు లడ్డూలు అనేది కాస్త మెత్తగా ఉంటాయండి, నోటికి మంచిగా రుచి తగిలేటట్టు ఉంటాయి, బాగా పొడిగా కూడా ఉండవు. కాబట్టి డైలీ ఒక్క లడ్డు తింటే మీకు ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఈ లడ్డూలు. దీంట్లో వాడిన వస్తువులన్నీ చాలా హెల్దీ. కావాలంటే వీటిని మీరు నెట్లో కూడా సెర్చ్ చేసుకోండి, ఏ విధంగా మనకు ఉపయోగాలు ఉంటాయి అనేవి. ఐరన్, పొటాషియం అన్నీ బాగుంటాయి దీంట్లో. మనకు డైట్ ఫాలో అయ్యే వాళ్ళకి కూడా చాలా మంచిది. బట్ డైలీ ఒక లడ్డు తింటే సరిపోతుంది. ఇంకేంటి, మీరు కూడా ఒకసారి ట్రై చేస్తారా? ఈ లడ్డూని ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.